కానీ ఇదిగో మీ వంశంలో ముత్తాత పాండురాజు గారికి ఉన్నటువంటి బలహీనతలాగే మీ తండ్రి కూడా వేటాడడం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి వేటాడుతుండగా ఒక లేడి కనబడితే ఆ లేడిని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని లేడి వెంట పరిగెడుతూ బాణాన్ని విడిచిపెడితే బాణం తగినటువంటి లేడి పరీక్షిత్తుకి దక్కకుండా పారిపోయి శమీకుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతే దాన్ని వేటాడేటటువంటి మిషతో శమీకుడి ఆశ్రమంలోకి వెళ్ళి కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నటువంటి శమీక మహర్షిని ఇటుగా లేడి పరిగెత్తిందా అని అడిగితే బహిర్ముఖుడు కాడు కాబట్టి శమీకుడి జవాబు చెప్పకపోతే ఆకలి చేత దప్పిక చేత కలిగినటువంటి ప్రకోపం చేత చచ్చిపోయిన పావుని ధనస్సు యొక్క మూపుతో పైకెత్తి ఆయన మెడలో వేస్తే ఆయన కుమారుడైనటువంటి శృంగికి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవపరుస్తాడా దేశమేలే రాజని నేటికి 7వ రాజు తక్షకుని యొక్క విషాగ్ని చేత నా తండ్రి మూపురవనందు మృత సర్పాన్ని వేసినటువంటి పరీక్షిత్తు తక్షకుని అగ్నిజ్వాలల యందు కాడి బూడిదగుగాక అని శాపవాక్కు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చి అభివాదం చేసి గోత్రనామాలు చెప్పుకుని భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడు శమీకుడు కన్నులు విప్పి తన కొడుకైన శృంగిని చూసి ఏరా బాధగా ఉన్నావని అడిగితే నాన్నగారు మీ మూపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని వేశాడు కోపం వచ్చి నేను శాపవాక్కు విడిచిపెట్టాను అంటే శమీకుడు చూసి ఎంత పని చేశావురా చంద్రవంశంలో పుట్టినవాడు మహాపురుషుడు రాజ్యమును ధార్మికంగా పరిపాలిస్తున్నవాడు అందరినీ కాపాడేటటువంటి ప్రభువుని నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్ధాయుష్కుణ్ణి చేసి పడగొడుతున్నావు దీనివల్ల లోకమంతా పాడైపోదా క్రోధమున్న వాడికి తపస్సు ఫలించదు ధర్మం విడిచిపెట్టిన వాడికి రాజ్యం నిలబడదు పరాకు లేని వాడికి ఐశ్వర్యం నిలబడదు పగిలిపోయిన కుండలో నీరు పోసిన వాడికి నీరు నిలబడదు కాబట్టి నీకెందుకురా తపస్సు ఇంత క్రోధం ఉన్నవాడికి నీకు తపస్సు ఫలిస్తుందా ఎంత తప్పు పని చేశావురా అని శమీక మహర్షి కొడుకుని అడిగాడు ఆ రోజున నువ్వు వెనక్కి తీయలేవా నీ శాపాన్నని నాన్నగారు నేనేం చెయ్యలేని ఇప్పటికే నేను విడిచిపెట్టిన శాపవాక్కు తక్షకుడిలో ప్రచోదనం చేసి బయలుదేరిపోయి ఉంటాడు కరవడానికి పరీక్షిత్తుని అన్నాడు గౌరముఖుడు అనబడేటటువంటి ఒక మునిని పిలిచి నేటికి 7వ రోజున మరణించాలని రాజుకి నా కొడుకు శాపం ఇచ్చాడు వెంటనే భద్రతా ఏర్పాట్లు చేసుకుని మంత్రతంత్రములు తెలిసి ఉన్నటువంటి నిపుణులైన బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని ఎంత మాత్రమూ పరాకు లేకుండా తనను తాను రక్షించుకోమని పరీక్షిత్ మహారాజుకి నా వాక్కుగా చెప్పండని మునిని పరీక్షిత్ దగ్గరికి పంపిస్తే ఈయన వెళ్ళి పరీక్షిత్తుకి చెప్తే ఆయన ఒక పెద్ద ఒంటి స్తంభపు మేడ కట్టుకుని మంత్రుల్ని చుట్టూ పెట్టుకుని విషాన్ని విరగొట్టగలిగినటువంటి మంత్రాలు తెలుసున్న వాళ్ళని తంత్ర నిపుణుల్ని సిద్ధంగా పెట్టుకుని అందులోనే ఉంటూ 7 రోజులయ్యే వరకు నేను కిందకి దిగిరానని ఆ ఒంటి స్తంభపు మేడలో కూర్చునుండగా 7వ రోజు వచ్చి ఇంకా ఆ ఒక్క రోజు దాటిపోయిందా ఇక పరీక్షిత్తు బతికేస్తాడు బయలుదేరాడు ఎవరు తక్షకుడు ఆయన్ని కరుస్తాను అని